అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. పాక్ హెచ్చరిస్తున్నట్లుగానే భారత్పై అణ్వాయుధాలను ఉపయోగించనుందా? ఒకవేళ ఉపయోగిస్తే ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? దీని గురించి మనతో వివరించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. హాయ్ మా, నమస్తే సార్. పాక్ అయితే హెచ్చరిస్తుంది, మా దగ్గర 130 అణ్వాయుధాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి అటాక్ చేస్తాం భారత్ పై అనేసి అని అంటుంది. సో ఇందులో నిజం ఎంత ఉంది సార్? నిజంగానే అటాక్ చేసే అవకాశం ఉందంటారా? అణ్వాయుధాలు ఉపయోగించడం అంటూ జరిగితే ఊహించలేనంత నష్టం జరుగుతుంది. అది భారతదేశానికి ఒక్కడానికి జరుగుతుందా? కాదు, పాకిస్తాన్కి కూడా జరుగుతుంది కదా. అణ్వాయుధం పాకిస్తాన్ ప్రయోగిస్తే భారతదేశం ప్రయోగించలేదా? 130 అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉంటే 180 అణ్వాయుధాలు భారతదేశం దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేస్తే దానికి 10 భారతదేశం కూడా చేయగలుగుతుంది. మనకి వాళ్ళకంటే బలమైన క్షిపణులు ఉన్నాయి, బలమైన అంటే ఎక్కువ దూరం కరెక్ట్గా టార్గెట్ ఛేదించగలిగినవి ఉన్నాయి, అణు వార్ హెడ్లను తీసుకు వెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్న మంచి వాహనాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే అణుయుద్ధం అంటూ మొదలు పెడితే వాళ్ళొక్క అణ్వాయుధం వాళ్ళు ప్రయోగించేలోపే భారతదేశం కూడా అణ్వాయుధం ప్రయోగించగలుగుతుంది. ఏం జరుగుతుంది? 5 కోట్ల నుంచి 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలా జరిగితే 5 కోట్ల నుంచి కోట్ల మంది అమ్మ, లక్షలు కూడా కాదు, 5 కోట్ల నుంచి 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్, తరతరాలు అనారోగ్య సమస్యలతో, జన్యుపరమైన లోపాలతో ఒక నెక్స్ట్ తరంతో నష్టపోయే ప్రమాదం ఉంది. ఇవాళకి చూడండి, హిరోషిమా నాగసాకి బాంబ్ ఎఫెక్ట్ ఇవాల్టి వరకు కూడా అనేక అవయవ లోపాలతో పిల్లలు పుడుతున్నారు అక్కడ. సో అది క్షమించరాని నేరం, అలాంటి అణ్వాయుధ దాడి ఎవరు చేసినా. సో అలాంటి అణ్వాయుధ దాడి జరిగితే 5 నుంచి 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారు. 2, నెక్స్ట్ తరాలు నాశనం అయిపోతాయి. 3, ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభం ప్రపంచం ఎదుర్కొంటుంది. అణ్వాయుధాలు ఇక్కడ ఉపయోగిస్తే ప్రపంచానికి ఏం కనుక్కుంటే అమెరికాలో ఉండేవాడుకో, లండన్లో ఉండేవాడు కూడా ఎఫెక్ట్ అవుతాడు. సో తీవ్ర ఆర్థిక సంక్షోభం, వాతావరణం కలుషితం అయిపోతుంది. తద్వారా ఆ వాతావరణం కలుషితం అవటం వల్ల ఇతర దేశాలు కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. అదిగాక ఈ అణ్వాయుధాలు దాడి చేసినప్పుడు అటు ఇటు ఆ దేశాలకు ఆనుకొని ఉండే దేశాలు కూడా దెబ్బతింటాయి, ఎఫెక్ట్ అవుతాయి. ఇలాగా అణ్వాయుధ దాడి అనేది అంత మామూలు విషయం కాదు. డెఫినెట్గా అది ఎవరు కూడా చేయటానికి వీల్లేదు. కానీ పాకిస్తాను నేను చేస్తాను అని చెబుతుందంటే ఎవరైనా చేసేవాడు చెప్పడెవరు? భయంతో వణికిపోతుంది పాకిస్తాన్. కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అణ్వాయుధాల విషయానికి వస్తే ప్రపంచంలో ఒక 5 అధికారిక అణ్వాయుధ దేశాలు ఉన్నాయి. ఒకటి అమెరికా 1945లో అణ్వాయుధ ప్రయోగం చేసింది, హిరోషిమా నాగసాకి. అప్పటికే వాళ్ళు తయారు చేశారు. 1945లో తయారు చేశారు వాళ్ళు. వాళ్ళ దగ్గర 5044 అణ్వాయుధాలు ఉన్నాయి. తర్వాత రష్యా 1949లో తయారు చేసుకుంది అణ్వాయుధం. వాళ్ళ దగ్గర 5580 ఉన్నాయి. అంటే ఈ 2 దేశాల దగ్గరే దాదాపు 90% అణ్వాయుధాలు ఈ 2 దేశాల దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత 3వ దేశం బ్రిటన్ 1952లో చేసింది అణ్వాయుధ ప్రయోగం. సో వాళ్ళ దగ్గర 225 ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ 1960లో చేసింది, 290 అణ్వాయుధాలు ఉన్నాయి. ఆ తర్వాత చైనా 1964లో అణ్వాయుధాలు తయారు చేసుకుంది, వాళ్ళ దగ్గర 500 అణ్వాయుధాలు ఉన్నాయి. సో వాస్తవానికి ఇన్ని అణ్వాయుధాలు అవసరం లేదు, ఒక అణ్వాయుధం వేస్తేనే తీవ్రమైన నష్టం జరుగుతుంది. సో ఇన్ని అణ్వాయుధాలు వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ 5 దేశాలు అధికారికంగా అణ్వాయుధ దేశాలుగా గుర్తింపు పొందాయి. మరి సార్ మనం ఏంటంటే మనం అనధికారికంగా అణ్వాయుధ దేశంగా ఉన్నాం. 1974లో ఈ 5 దేశాల తర్వాత 1974లో భారతదేశం అణ్వాయుధం తయారు చేసింది. 180 అణ్వాయుధాలు ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ మనం 1998లో మళ్ళీ మనం చేస్తే అప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే నేను మాత్రం తక్కువ, నేను కూడా చేస్తానని చెప్పి చైనా సహకారంతో అణ్వాయుధాలు తయారు చేసుకుంది. వాళ్ళకి నిజంగా అంత టెక్నాలజీ లేదు, అంత సీను లేదు.
భారతదేశం సొంతంగా రూపొందించుకుంది. వాళ్ళు మాత్రం చైనా సహకారంతో అణ్వాయుధాన్ని తయారు చేసుకున్నారు. సో వాళ్ళ దగ్గర 130 ఉన్నాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నట్టుగా చెబుతున్నారు, కానీ అది ఇజ్రాయెల్ వాళ్ళు మా దగ్గర లేవు అంటున్నారు. కానీ ప్రపంచం మాత్రం మీ దగ్గర ఉన్నాయని చెప్తుంది. అదే సమయంలో ఉత్తర కొరియా 2006లో ఉత్తర కొరియా కూడా అణ్వాయుధాలు తయారు చేసుకుంది. ఒక 50 అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయంటే ఇజ్రాయెల్ దగ్గర 90 ఉన్నాయి. ఇక ఇరాన్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయన్న అనుమానం ఉంది. వాళ్ళేమో లేదు అని చెప్పారు. వాళ్ళ మీద ఆర్థిక ఆంక్షలు పెట్టారు అన్ని దేశాలు. సో ఆర్థిక ఆంక్షలకు ఉక్కిరి బిక్కిరై మళ్ళీ ఒక ఒప్పందంలోకి వచ్చారు. ఇక అణ్వాయుధాలు మేము తయారు చేయం, మా దగ్గర ఉంటే కూడా మీరు తనిఖీ చేసుకోవచ్చని ఇరాన్ కూడా చెప్పింది. ఆ రకంగా ఉక్రెయిన్, దక్షిణాఫ్రికా మాత్రం గతంలో అణ్వాయుధాలు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టేశాయి. సో ఇది అణ్వాయుధాలకు సంబంధించి ఈ దేశాల దగ్గర మాత్రమే అణ్వాయుధాలు. ఒక 5 అధికారికంగా ఉంటే ఒక 4, ఒకటి 5 అనధికారికంగా ఉన్నాయన్నమాట. ఈ 10 దేశాల మన దగ్గర మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే ఈ అణ్వాయుధ ప్రయోగం అనేది అంత ఈజీ కాదు ప్రయోగం చేయటం కూడా. రష్యా దగ్గర అణ్వాయుధాలు 5,580 ఉన్నాయి. మరి 3 ఏళ్ల నుంచి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ ఉంది. అణ్వాయుధం ఏమైనా ప్రయోగించిందా? లేదు సార్, ప్రయోగించకూడదు. ప్రపంచం ఆంక్షలు ఉన్నాయి ప్రయోగించకూడదని. వీళ్ళు 5గురు ఏం చేశారంటే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా ఈ 5 దేశాలు ఏం చేశాయంటే వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు తయారు చేసుకున్న తర్వాత ప్రపంచం మొత్తానికి ఇంకెవరు అణ్వాయుధాలు తయారు చేయకూడదు, దీనికి ఒక ఒప్పందం చేస్తున్నాం, మీరందరూ రండి మా దగ్గరికి ఇందులో చేరండి అని NPT అని ఒక ఒప్పందం చేసుకున్నాయన్నమాట. ఆ ఒప్పందానికి అన్ని దేశాలు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పాయి. చాలా దేశాలు జాయిన్ అయ్యాయి. ఎందుకు జాయిన్ అయితే మీరు మాత్రం అణ్వాయుధాలు చేసుకోవాలా, మేము మాత్రం చేసుకోకూడదా అనొచ్చు కదా. కానీ ఇవన్నీ కూడా ఆ దేశాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ దేశాలు వాటికి ఆర్థికంగా ఎంతో కొంత మద్దతు ఇస్తూ డబ్బులు ఉన్న దేశాలు కాబట్టి చేసేవి. అందుకోసం ప్రతి దేశం కూడా వచ్చి NPT ఒప్పందం చేసుకున్నాయి ఆ రోజు. ఆ ఒప్పందంలో ఉత్తర కొరియా కూడా ఉంది. 2006లో బయటకు వచ్చి అణ్వాయుధ ప్రయోగం చేసింది. అయితే భారతదేశం మాత్రం మేము ఆ ఒప్పందంలోకి రాము, మీరు మాత్రం అణ్వాయుధ దేశాలుగా ఉండాలి, మేము ఉండకూడదా, మాకు ఆ శక్తి లేదా, మేము రాము అని చెప్పేసి మొదటి నుంచి భారతదేశం జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకుండా 1968లో ఈ అణ్వాయుధ ఒప్పందం వచ్చింది. ఇంకా ప్రపంచంలో ఎవరు కూడా అణ్వాయుధాలు తయారు చేయకూడదు. అణ్వాయుధాలు అనేవి అణుశక్తి అనేది మీరు వీలైనంత తక్కువగా చేసేసేయాలి. ఆ తక్కువ చేసిన దాన్ని కూడా మీరు మంచి పనుల కోసం వినియోగించుకోవాలి. అంటే విద్యుదుత్పత్తి లాంటి వాటికి ఉపయోగించుకోవాలి తప్ప వేరే వాటికి ఉపయోగించకూడదు. ఇవి ఆంక్షలు అన్నమాట. సో అది భారతదేశం ఒప్పుకోలే. మీరు మాత్రం అణ్వాయుధాలు తయారు చేసుకుని బలంగా కూర్చొని ఇప్పుడు ఒప్పందాలు చేయడం ఏంటి, తప్పు కదా. మీ దగ్గర ఉన్న అణ్వాయుధాలన్నింటిని కూడా మీరు కూడా డిస్ట్రాయ్ చేయండి. చేస్తే అప్పుడు మేము కూడా అణ్వాయుధాల జోలికి వెళ్ళాం. మీరు అలా చేయకుండా మీరు మమ్మల్ని ఏదో బెదిరించాలని చూస్తే కరెక్ట్ కాదని మనం అప్పుడే స్పష్టంగా చెప్పి 1974లో ఒకసారి 1996లో ఒకసారి సబ్జెక్టివ్ కరెక్షన్ చేసామన్నమాట. సో ఇది అణ్వాయుధాలకు సంబంధించిన చరిత్ర. అణ్వాయుధాలు ప్రయోగిస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు తీవ్రమైన నష్టం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అణ్వాయుధాలు ప్రయోగించనీయకుండా ప్రపంచ దేశాలు చూసుకుంటాయి. ఇవాళ పాకిస్తాన్ అలా అంటుంటే వెంటనే అమెరికా నుంచో రష్యా నుంచో కాల్సి వెళ్ళిపోతాయి. వాళ్ళకి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకండి, ఏం తమాషాలు పడుతున్నారా, అణ్వాయుధాలు ఇష్టం వచ్చినట్టు ప్రయోగిస్తారా, ప్రయోగిస్తే మీ దేశాన్ని డిస్ట్రాయ్ చేస్తాం అని అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ కూడా అన్నాడు కదా, భారతదేశం మీద దాడి చేస్తామంటున్నారు, అదే కనుక జరిగితే భారతదేశం నా మిత్ర దేశం, అదే కనుక జరిగితే పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేస్తామని చెప్పాడు ఆయన. సో ఇట్లా మన దేశానికి సంబంధించి చాలా వరకు మద్దతు ఉంది. అది పాకిస్తాన్ ఒక మేకపోతు గాంభీర్యంతో ప్రకటన చేస్తుంది తప్ప అణ్వాయుధాలు ఉపయోగించడం అనేది అంత ఈజీ కదా. అణ్వాయుధం ఉపయోగించిన తర్వాత నుంచి ఇంకా దేశం ఇక సర్వనాశనం, ఏ దేశమైనా సర్వనాశనమే. కాబట్టి అంత దూరం వాడు కూడా చంపుకోడు కదమ్మా. పాకిస్తాన్కి తెలియదా, వాడు ఒక అణ్వాయుధం వేస్తే పాకిస్తాన్ మొత్తం సమూలంగా నాశనం అయింది. భారతదేశం సువిశాలమైన దేశం. ఒక చోట వేస్తారు, ఒక చోట వేస్తే 2 నగరాలు 3 నగరాలు దెబ్బతింటాయి కావచ్చు, ఒక స్టేట్ దెబ్బతింటుంది కావచ్చు, ఏ స్టేట్లో పడితే ఆ స్టేట్ దెబ్బతింటుంది కావచ్చు, మిగతా మొత్తం పాకిస్తాన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది కదా. కాబట్టి ఒక్కడు కూడా బతకడు పాకిస్తాన్లో. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి పనులు వాళ్ళు చేయరు. కాకపోతే మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేస్తాం. థ్యాంక్ యూ సార్.